హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. ఈరోజు 27/11/2024 నవంబర్ బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం 20, ఉజాల 10 నుంచి 15 రూపాయలు, వరి వంకాయ 10 రూపాయలు, చౌ వంకాయ 15 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 25, ముల్లంగి 15 రూపాయలు, క్యారెట్ 55, బీట్రూట్ 45, నూకల్ 40 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 40 రూపాయలు, వైట్ బీన్స్ 35 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 50 రూపాయలు, సన్న చిక్కుడు 45, గోరు చిక్కుడు 30 రూపాయలు, క్యాబేజ్ 65 కేజీల బస్తా 900 రూపాయలు, రెడ్ కోస్ 15 నుంచి 20 రూపాయలు, సాంబార్ గుమ్మిడికాయ 12 రూపాయలు, బూడిది గుమ్మిడికాయ 7 రూపాయలు, జుకినీ గుమ్మిడికాయ 40 రూపాయలు, మునక్కాయ 130 నుంచి 160 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 120 రూపాయలు, టెంకాయ 35, 40 రూపాయలు, పాత అల్లం 60 నుంచి 80 రూపాయలు, కొత్త అల్లం 100 రూపాయలు, క్యాప్సికమ్ 30 నుంచి 35 రూపాయలు, బజ్జీ మిర్చి 25 నుంచి 30 రూపాయలు, పొర్లకాయలు 15 రూపాయలు, బెండకాయ 40 రూపాయలు, పచ్చిమిర్చి 25, టమాటా చెర్రీ 70 రూపాయలు, పచ్చి చెనిక్కాయ 50 రూపాయలు, పుదీనా 50 కట్టల బస్తా 300 రూపాయలు, కొత్తమల్లి 50 కట్టల బస్తా 100 రూపాయలు, సొరకాయ 10 నుంచి 20 రూపాయలు, బీరకాయ 20 నుంచి 30 రూపాయలు, ముళ్ళు కాకర 20 నుంచి 25, దోసకాయ 10 నుంచి 15 రూపాయలు, పన్నీరు కాకర 30 రూపాయలు, స్వీట్ కార్న్ A1 అయితే 15 నుంచి 18 రూపాయలు. ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 350, 30 కిలోల బాక్స్ 700 రూపాయలు పలికాయి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది. ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు పడడంతో చెన్నై మార్కెట్ అనేది కొన్ని ఐటమ్స్ డౌన్ అయినాయండి. సో రైతులందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వర్షం సందర్భంగా ప్యాకింగ్ ఎలా చేసుకోవాలనో రైతులకి తెలుసు కాబట్టి సో పక్కగా ప్యాక్ చేసుకొని ఆన్ టైంకి మార్కెట్ దగ్గరికి తీసుకొచ్చి సరుకులు హాజరు చేయాల్సిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.